ఏ నాగలమాస్కి అన్నీ క్లీన్ చేసుకుంటావు బట్టలు అన్నీ సామాన్లు బట్టలు దుమ్ము కొట్టేది అంత అయిపోయా. దుమ్ము కొట్టేది కూడా దాని వెనకాడ కావాలి. నువ్వు ఇంటికాడ అన్నీ కంప్లీట్ చేసావు కదా పని. నిన్నటి నుంచి తిప్పులు పడతా ఈరోజు ఇంకా నిన్నంతా దుమ్ము కొట్టేది సామాన్లు కడిగేది అయిపోయింది. ఇంకా అంత మరి ఇంకా అబ్బా ఇది కుట్టావు కదా కొత్తగా. ఇది చీర బట్టతో కుట్టినా ఇట్లా ఈ కారం కానీ వస్తుందని సామాన్లు అన్నీ ఇట్లా కనిపిస్తాయని అవునా ఇట్లా బట్ట కుట్టేసినాను. ఇంకా సామాన్లు కడిగేది దుమ్ము కొట్టేది మొత్తం అయిపోయింది. ఈరోజు అయితే మొత్తం బట్టలు రగ్గులు అన్నీ వినేసిన. మరి రేపు కొంచెం కట్లకి ఏదంతా బయట సున్నం పెట్టాలా. హాయ్ ఫ్రెండ్స్ ఏమన్నాలే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని దినం చెప్పలేదా? రోజు చెప్పిన మర్చిపోతాను కదా. హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నా లవర్స్కి అయితే ఇల్లంతా మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మామూలుగా అంటే ముక్కలు బాగా అయిపోయింది. ఇంకా రేపు అయితే బయట సున్నం పెట్టాలా. రేపు ఒకటే కదా ఏం చేసినా పని కంప్లీట్ చేసుకోవాలా. మర్నాడు అమాస కదా. అమాస మర్నాడు. ఇంకా రేపు అయితే మొత్తం ఏమన్నా పని ఉంటే క్లీన్గా ఇంకా అంత మొత్తం కొట్టుకోవాలన్నమాట. మనం పొయ్యిలకి అవన్నీ సున్నం పెట్టేది. ఇంకా సున్నం కాదు ఏమన్నా పొయ్యిలకి. ఇంక బయట కట్లకైతే సున్నం పెడతాను. అరే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్లు అయితే చేయండి ఫ్రెండ్స్ అని చెప్పు. లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోండి. చూస్తారు కానీ లైక్లు చేయరు. మా వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. కనీసం అంటే ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్లన్నా కొట్టండి. ఏం చేయాలి వంట క్యారియర్ ఇప్పుడు నాకు మీ క్యారెట్ ఇంకా ఏమది నూనెంకాయ రొట్టె చేస్తా. నూనెంకాయ జొన్న రొట్టె. ఇంకా టైం అయితే 5:30 అవుతుంది. ఇంకా మా ఆయన సేన్కి క్యారెట్ తీసుకుంటాడు కదా, అందుకని నూనెంకాయ జొన్న రొట్టె చేస్తా. ఇంట్లోనే చేస్తావా? ఇంట్లోనే. మరి బయట గాలి ఉంది. గాలి ఉంది పొయ్యి మీద ఎంతసేపు ఉన్నా గాలికి వంట కాదనమాట. దానికోసమని ఇంక ఇంట్లోనే చేస్తాను. స్టార్ట్ చేయి మరి. ఇంకా టీ అయితే తాగినాం ఇప్పుడే. ఏమి ఫస్ట్ ముందైతే శనక్కాయ విత్తనాలు వేపుకుంటాను. వేపు విత్తనాలు. వంద లైక్లు కొట్టాలనుకునేవనే కొడతారనుకునేవనే. కనీసం అంటే 100 లైక్లను కొట్టాను ఫ్రెండ్స్. పెరుగుతున్నాయిలే ఇప్పుడు. లేకుంటే అట్లా అన్ని లైకులు పడుతుంది లేదు. 40-50 పడుతుండే 70-80కి వచ్చేదే. ప్రత్యేకంగా లైక్లు ఎందుకంటే అంటే మీరు కొట్టే లైకులను బట్టి వీడియో ముందరకు పోతుంది. మరి పోతుందంటే అందుకని లైక్ అయితే చేయండి. మాకు కూడా తెలుసు లైకులు కొడితే పోతుంది అంటారు కదా. అంటారు మరి. స్టవ్ బంద్ చేస్తున్నాడు. క్యాబేజీ ఏమన్నా చెయ్యి కూరలక్క. క్యాబేజీ రేపు చేస్తా. బాగుంటుంది. ఓకే ఇదైతే వచ్చాడు ఎక్కువ దినాలంటే. నిన్నే కానీ నిన్నేనే 2 రోజులు అయిపోయాయి. అప్పుడే మంగళవారం తెచ్చిండేది చూడి. నిన్నే దాంట్లో ఉన్నావు. ఈరోజు వంకాయలు చేస్తున్నా, రేపు క్యాబేజ్ చేస్తా. ఎప్పుడు చేసుకునేదే కదా. నూనెంకాయకి అయితే శనక్కాయ విత్తనాలు పెట్టినా. ఇప్పుడు కొంచెం చింతపండు అయితే నానబెడతాను. పెన్ను మంట గ్యాస్ ఆఫ్ చేసానే. ఆఫ్ చేసి ఇవన్నీ మిక్సీకి అయితే పట్టుకుంటా. నీళ్ళు అయితే ఇంకో 15 రోజులు అయిందేమో. కొలాయి వచ్చి ఇంకా కొలాయి అయితే రాలేదు. రాదు 10 బిర్యానీ 10 రోజుల పైన అయిపోయాయి కదా. 12 రోజులు అయినాయి. అన్నీ రెడీ చేసుకో. విత్తనాలు అవన్నీ మిక్సీ పట్టాలి కదా. కొంతమంది ఉల్లిగడ్డలు వేసి ఏం చేసుకుంటారు. నూనెంకాయ ఎప్పుడైనా చూడాలి ఒకసారి. ఉల్లిగడ్డలు వేసే ఉల్లిగడ్డ చిన్న కట్ చేసి ఎల్లిపాయ కారం కలిపి నింపి చేస్తారు.
కొబ్బరి ముక్కలు వేస్తున్నావా? నన్ను వేసేదాన్ని దాంట్లో కొట్టే సరే. శనక్కాయ విత్తనాలు మిక్సీ పట్టుకున్నాక ఫస్ట్ శనక్కాయ విత్తనాలు కొబ్బరి, తర్వాత మిగతా వేసుకున్నాం. ఇంకా కొబ్బరి వేసినా కదా, ఇప్పుడు శనక్కాయ విత్తనాలు వేస్తాను. శనక్కాయ విత్తనాలు పొట్టు ఏం తీయడం లేదు. ఏం గొంతు కట్టం పడుతుంది, ఏం పొట్టు తీసుకుంటే అట్లాగా తీస్తారు కదా. ఏమైతే ఎక్కువ అంటే నేను పొట్టు తీయకుండా వేస్తాను అనమాట. ఇంకా శనక్కాయ విత్తనాలు కొబ్బరి వేసిన కొంచెం చెక్క లవంగా, ఏమే మిక్సీ ఏమి అట్లా వస్తుంది సౌండ్? కొబ్బరి వేసినా కదా దానికోసం అట్లా సౌండ్ వస్తుంది. దీంట్లో అయితే ఇప్పుడు కొంచెం ఎల్లిపాయలు వేసుకుందామా. మరి ఎల్లిపాయలు వేసి ఎలా మిక్సీకి? ఎల్లిపాయలు, కొత్తిమీర, అల్లము, అవును, కారము, ఇంకా తగినంత ఉప్పు అయితే వేసుకున్నాం. ఉప్పు తగినంత. డబ్బాలన్నీ కాల్చి పెట్టావు కదా? ఇది ఒకటే నేను డబ్బా చూసినప్పుడు గుర్తొస్తుంది, మారుస్తానండి. వంకాయలు కొంచెమే కొన్ని ఉన్నాయి కదా, 1/2 కేజీ కొంచెం ఎక్కువ ఉన్నాయి. 2 స్పూన్ల కారం. ఉండేది కూడా మనుషులు కూడా తక్కువ ఉండాలి, ఇద్దరే కదా మరి. మంచిగా 2 వంకాయలు అయితే అయిపోయాయి. ఎల్లిపాయలు దీంట్లోనే కొత్తిమీర, అల్లం వేసిన ఇవిగా వేసేసుకుంటా. అంటే నూనెకాయ చేసి ఎప్పుడన్నా అద్దెకేసి చేస్తుంటే పొద్దునే 2 పూట్లకు కానీ అవుతుండే అనమాట. అద్దెకేసి చేస్తే 2 సార్లు కదా 3 సార్లకి అవుతుంది. ఇంకా 3 సార్లకి అవుతుంది. తినరాదు ఎక్కువ మసాలా ఒకసారికి అయితే బాగుంటుంది ఏదో. ఏం సౌండ్ వస్తుంది ఈరోజు? ఏమో చేసేదాన్ని. ఏం చేస్తాను నా దాన్ని బాగా పెడతాను. ఏమో చేశానంట మరి, లేకపోతే ఏమేమను నగల మసలా మాట్లాడకూడదు. అవునా? సైలెంట్ ఉన్నావు. ఎంత ఉంది? 2 సార్లకి ఏరుతావు దాన్ని. కరుచుకునేది దానికి. ఇంకేరడు మసాలా మసాలా మిక్సీకి పట్టేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడైతే వంకాయలు కట్ చేసుకుంటాను. కొంచెం ఉప్పు వేసుకుందాం నీళ్ళలో. ఉప్పు కంపల్సరీగా వేయాలి కదా, వంకాయలు చేదవుతాయి, దానికోసం కొంచెం ఉప్పు. కడిగాను వంకాయలు నీళ్ళు వేసేసాను ఇప్పుడు కట్ చేసి కదా, అదే కడిగినట్ల. ఇట్లా మధ్యలో కట్ చేసుకొని ఇక పుచ్చులు ఉన్నాయిలే చూసుకుందాము. కొంచెం లావు ఉన్నాయి వంకాయలు. ఉన్నలే లావు ఉంటే బాగుంటుంది, చిన్నగా ఉంటే కూడా బాగుండవు అవి. నేతవేలే బలిచినవి అవేమి. అయిపోయినాయా? ఇంక నించేదాను. వంకాయలు అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మసాలా నింపుకుందాం వంకాయలో. నువ్వు కూడా ఇల్లు క్లీన్ చేసి నీరసం అయిపోయినట్లున్నావే. ఇదేమేమన్నా ఏంది లేదా జీరా గీరా తేవాలంటే కూడా నీరసానికి కొట్టాల్లో ఉండాలి. దొరుకుతాయి ఆ కొట్టాల వల్ల. తెస్తావా?
తెస్తుంటే కదా అవునులే. అన్నీ మాదిరి పెట్టుకోవాలన్నా. అన్ని వంకాయలు ఇట్లా నింపుకోదా ఇంకా కొంచెం నూనె వేసుకుంటే కానీ బాగుంటుంది. ఇంకా మెత్తగా ఉందని చెప్పి కానీ నూనె వేయలేదు. మెత్తగా ఉందిలే, నూనె దాంట్లోకి పోతే అదే వేస్తావు కదా మామూలుగా. నేనైతే ఇంకా ఏమన్నా వంకాయలు కట్ చేసేటప్పుడు కానీ అప్పుడు రొట్టె చేసేటప్పుడు కానీ కొంచెం ఇట్లా కాళ్ళు చాపుకునే అలవాటు అనమాట. కాళ్ళు చాపుకునే వంకాయలు కానీ కాయగూరలు కట్ చేసేకి రాదు. మామూలుగా అట్లా అడుగుతారంటావా ఎవరన్నా? ఏమో కాదు చెప్తున్నా అనమాట. తప్పు పట్టాలంటే అదాన్ని తప్పు పట్టచ్చు, చిన్నది కూడా. దానికోసం ముందే చెప్తున్నాను అనమాట. ఆడోళ్ళకి వచ్చేసి కాళ్ళు చాపుకునేది, కాళ్ళు ఇట్లా కుదిగాల్లో కూర్చునేది అట్లాదే అలవాటు. మరి మొగలు కూర్చునేకి వస్తుంది అట్లా. ఇల్కత్తో కట్ చేసుకునే కాయగూరలు ఏమన్నా కట్ చేసేటప్పుడు ఇంకా అట్లా కాళ్ళు చాపుకుంటేనే బాగా వస్తాయి అనమాట. కట్ చేసేకి కానీ పొయ్యి మీద రొట్టె చేసేటప్పుడు కానీ. అయిపోయినా ఇంకా వంకాయలు నింపుకున్నాం కదా, ఇప్పుడు మిగిలిన మసాలా కానీ వేసేస్తా. ఎట్లనే ఇంకా చింతపండు పులుసు కానీ మిగుతాను. చింతపండు పులుసు టేస్ట్ వస్తుంది కదా, అది వేస్తే. ఇది వేస్తేనే వంకాయకి బాగుంటుంది. ఇంకో ఉతుక్కో పొయ్యి మీద పెట్టింది నూనెకాయ ఓ సైడ్ రొట్టె చెయ్యి. అట్లయితేనే జల్లేదు. ఇంకా పైన నీళ్ళు అయితే వేసుకుంటా. దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాము. ఇంకా ఒకటి ఏమేలా చెప్పు. ఒకటి ఏమేయాలి నాకేం తెలుస్తుంది. చూస్తున్నావు కదా. ఏమప్పా చక్కెర వేయలేదేమో. చక్కెర వేస్తారు దాంట్లోకి. మరి ఏం చేయాలి అసలు? అయిందే ఏం చేయాలి? ఎక్కువ వేస్తావు అంటుంటావు కదా. ఎక్కువ అదంట్లోకి కానీ ఎక్కువ వేస్తావు అంటావు. నూనె మరి నూనె తర్వాత వేస్తే ఫస్ట్ వేస్తుంటావు కదా. ఇట్లా వేసేస్తా. అట్లా కూడా వేస్తారా? అంత ఇట్లా వేసేదే నూనె చింతపండు పులుసు నీళ్ళు అన్నీ వేసేసేది. ఇంకా 2 స్పూన్లు నూనె అయితే వేసిన. ఇది మాత్రం మార్చలేదు, ఎప్పుడు పాతకాలం పద్ధతి అనమాట వంకాయది. నూనెకాయ ఇప్పుడు ఎట్లా చేస్తారో మరి. ఇంకా ఎప్పుడు అట్లా చేసేది, ఇంకెట్లా చేస్తారు అంటే అన్ని కలిపే పెట్టేస్తామన్నమాట పొయ్యి మీద. అన్ని సామాన్లన్నీ కన్నీకి గడిగావు కదా నీట్గా. రేపు అన్ని మరి ఇంకా వంటలు వేస్తాడు తీసి. ఇంకా ఎవరు లేరులే పిల్లలు, తీసి పారేసేవాళ్ళు ఎక్కువ. వంట చేస్తాడు తీస్తాడు. అన్నీ మెరుస్తున్నాయప్ప, సామాన్లు మెరుస్తున్నాయి. ఈ గిన్నె లేదని ఒక్క వంట చేసి సామాన్లు పడేదే. నీళ్ళు వేడి పెట్టినావా రెట్టికే? ఆడ జల్లెడ పెడతావా? నీళ్ళు మరుగుతున్నాయి విధంగా. అన్నిసార్లు చూస్తావు తెల్లా? బాగా మర్చిపోతాను. వేడి వేడి నీళ్ళతో ఇప్పుడు పిండి కలిపేది లేదు. అదరంగా కాలుతుంది పిండి, చల్లగా తెలు కదా అట్లా కలిసి తలకి. అది పిండి అదంతా వేసేసరికి కొంచెం ఇది అవుతుంది, చల్లగా అవుతుంది. కాలుతా చేయి. వంకాయ ఉడుకుతుంది. వంకాయ కదా రెట్ట చేసిడి చెక్కన. అదే బట్టి ఎట్లా ఏం బట్టే? నీళ్ళు అంటించేది.
తెల్లది చేసుకోవాలి. స్మెల్ అప్పుడే ఉడుకుతుంది వంకాయ కదా, ఉడుకు పట్టేది. స్మెల్ అప్పుడే గడ్డక సచ్చడి. ఇప్పుడు ఒట్టిగా చేయండి, మైండ్ చేస్తాను. రెట్టు వేస్తానే అంటే ఇలా నీళ్ళు పెన్ను బాగా వేడెక్కింటే అవులే వెంటనే అంటియచ్చు, లేదంటే కొంచెం కాలినాక అంటియాలి. మనం పిండి కలుపుకునేటప్పుడే పెన్నం పెట్టింటాం కాబట్టి కాలింటుంది బాగా కదా, బాగా వేడైంటుంది పెన్నం. అవులే. ఎన్ని చేస్తావు రెట్టే? కాదు, రొట్టి చూసేవాళ్ళు, వీడియోలు చూసేవాళ్ళు కన్నా అసలుకి వస్తుంది రోజు. అందరు రెట్టే చూపిస్తారు ఇలా అనుకుంటారు. పిండి సగం నాలుగు కదా, చాలా రోజులు నేర్చుకొచ్చినారు. ఎక్కువ జొన్నలు నేర్చుకొచ్చిన దానికి చాలా రోజులు ఉంది ఇద్దరికే కాబట్టి. రొట్టి కూడా బాగుంటుంది కదా ఎక్కువ రోజులు అయితే, కొంచెం సీలుతుంది అనమాట. వంకాయ ఎటు వరకు వచ్చేది? వంకాయ పొయ్యి మీదే ఉన్నది ఇంకా. కాదే చూడు ఉడికిందే, ఉడుకుతుంది. ఇంకా బాగా టైము కొంచెం లావు ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది ఇక. అయిపోయినా చేసేది? వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఇంక చేసేది ఇప్పుడు క్యారియర్ కడతానా. కట్ ఇంకా వంకాయ రొట్టె రెడీ అయింది. అంతే పెట్టి అన్నం కుక్కుంది కదా అన్నం. సర్లే మజ్జిగలోకి నీకు కొన్ని ఉంచుకో. ఇద్దరికైతే ఇప్పుడు మజ్జిగ పోస్తే తింటుంది అది అన్నీ మజ్జిగ అన్న కుక్క. అయిపోయినా పెట్టేది అది ఇంకా అట్లా పెట్టు కవర్లో. గాలి పెట్టు, పొద్దున్న కొంచెం వస్తే తింటుంది. పొద్దున్న నుంచి ఎక్కడ పోయినా ఇప్పుడు వచ్చేది.